హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ లివర్ హార్ట్ కందనకాయలతో మంచి టేస్టీ రెసిపీ చేసుకోబోతున్నాం. ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్ ఐటమ్స్తో చేసుకోండి, అల్టిమేట్ ఉంటుంది దీని టేస్ట్ మాత్రం. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఐటమ్స్ని చాప్ చేసుకుందాం చిన్న ముక్కలుగా. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది, అలాగే మంచిగా ఏగుతుంది. ఈ హార్ట్ చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మసాలా అన్నది కూడా లోపలికి వెళ్తుంది. ఈ విధంగా చికెన్ ఐటమ్స్ని చాప్ చేసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ స్మెల్ ఎక్కువ వస్తుంటాయి కదండి, ఈ స్మెల్ రాకుండా దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి 3-4 సార్లు నీట్గా కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. మీడియం సైజ్ ఫైన్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 అండి, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీరా వేసాను. జీరాతో పాటు ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుందాం. మంచి రంగు వేలే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పింక్ కలర్ లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసుకున్న ఐటమ్స్ ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుంటే వాటర్ చూడండి ఎలా రిలీజ్ అవుతాయో. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే ధనియాల పొడి కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మరొక 3 నిమిషాలు వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం ఎలా తేలిందో, మసాలాలు కూడా మంచిగా పట్టి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయాక చాప్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. టమాటా మంచిగా మగ్గేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, కొంచెం మిరియాలు, 3-4 లవంగాలు వేసి మంచిగా దంచుకుందాం. వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక 2 వేసి దంచుకొని వేసుకుందాం. ఇలా ఫ్రెష్గా మనం ఇంట్లోనే మసాలా చేసుకొని ఏ కర్రీలో వేసుకున్నా కూడా అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ మాత్రం. దంచుకున్న మసాలా, దాంతోపాటు పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే అండి. ఇలా ఈజీ అండ్ సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చపాతీకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అనేది సెమీ గ్రేవీతో ఉంది కాబట్టి దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.